ఇదేమిటయ్యా అరువు ఇస్తున్నాను కదా అని అన్ని తినేస్తావు, పోనీ ఎరువు ఇస్తాను ఎన్ని తాగేస్తావు, నీకు నాకు సమస్య ఉండదు. ఇవి నేను తింటా గానీ ఆ ఇంటి నువ్వే తాగు. కనకారావు ఇదిగో ఈ రూపాయి తీసుకుని ఒక లాటరీ టికెట్ ఇవ్వు. ఇదిగో బాబు లక్కీ నంబర్, నీకే తగలాలి. చల్. ఏమిటి తగులుతుంది వాడికి? పరిగెడితే కాలి గడప తగులుతుంది. ఏదైనా తగిలితే మనకి తగలాలి. ఏది? ఓ లాటరీ టికెట్. లాటరీ టికెట్ అరువేమో. అరువేమిటయ్యా? ఇదిగో రూపాయి. అమ్మో మీ దగ్గర రూపాయి. ఎన్నాళ్ళకి ప్రతి ఏడు ఉగాది పండుగ ఏర్పాటు చేసినట్టే రామరాజు గారు ఈ ఏడు కూడా తమ ఎదురు రాముడితో ఛాలెంజ్ ఏర్పాటు చేశారు. ఈ పోటీలో గెలిచిన వారికి 1116 బహుమతిగా ఇవ్వబడును. ఉత్సాహవంతులు ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఏమిటి అందరూ ఒకేసారి ఇలా వచ్చారు? ఈ కప్పు ఇచ్చిన కర్మానికి ఇలా వచ్చావయ్యా? నోటు రాసి 4 ఏళ్ల క్రితం ఉగాదికి తీసుకున్నావు. ఈ పండుగతో 5వ ఏడు కూడా వచ్చింది. అసలు మాట అటుంచి వడ్డీ కూడా ఇవా? చేసిన వాళ్ళ దగ్గర చేయకుండా అప్పులు చేసేసావు. బాకీ తీర్చకపోతే ఊరుకుంటావా? చూడండి, నేను మీ దగ్గర అప్పులు చేసిన మాట వాస్తవమే, కానీ తీర్చనంటం లేదుగా. అలా అంటే ఏనాడో కోర్టుకెళ్ళేవాళ్ళం. అందుకే చెప్తున్నాను, నా చేతికి డబ్బందుగానే మీ అప్పులన్నీ తీర్చేస్తాను. పండగ పూట ఏదో ఉన్నంతలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మీరు ఇలా హఠాత్తుగా వచ్చి అప్పులు తీర్చమని బాధ పెట్టడం ఏమన్నా న్యాయంగా ఉంది? ఏమిటి? మేము నిన్ను బాధ పెడుతున్నావా? తీసుకున్న అప్పు ఏళ్ల తరబడి తీర్చకుండా మీ ఇంటి చుట్టూ మమ్మల్ని తిప్పించుకుంటూ నువ్వు మమ్మల్ని బాధ పెడుతున్నావయ్యా? మర్యాదగా అడుగుతుంటే ఇంటికి కూడా రానికుండా రోడ్డు చివరి నుంచి మమ్మల్ని వెనక పంపించడం ఏ న్యాయమయ్యా? ఏమైనా సరే ఇవాళ మా బాకీ తీర్చాల్సిందే. చూడండి, గతంలో నేను ఎలాంటి వాడినో ఎంతమందికి దాన ధర్మాలు చేశానో తెలిసిన మీరు కూడా కలిసికట్టుగా వచ్చి నన్ను ఇలా ఇరకాటంలో పెట్టడం మీకు న్యాయం కాదు. 1 నెల గడివండి, మొత్తంగా కాకపోయినా కొంతైనా సర్దుబాటు చేస్తాను. సరే, 1 నెల గడువు ఇస్తున్నాం. అప్పటికి కూడా ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళందరినీ వీధిలోకి లాగి ఇల్లు వేలం వేయిస్తాం. గుర్తుంచుకో. పదండయ్యా. ఏమిటి నాన్న అవి ఎవరంత మాట్లాడుతుంటే ఊరుకుంటావేంటి? ఊరుకోక మీద పడితే ఇప్పుడే అందరిని బయటికి ఇడ్చేవాళ్ళు. ఏమండి చూసారా, పైసా సంపాదన లేని మీ నాన్నగారు మీకు వారసత్వంగా సంక్రమించడానికి అప్పులు చేసి ఉంచారు. అల్లుడు, చెట్టంత కొడుకు నీకు చెప్పకుండా ఈయన గారు వేలకు వేల అప్పు ఎందుకు చేసినట్టు? ఏమిటి నాన్న ఇదంతాను? ఏదో 4 మెతులు తిని ఇంట్లో పడి ఉండక ఊరి మీద పడి అప్పులు చేయడం ఏమిటి? ఎవరు తీరుస్తారని, ఎలా తీరుస్తారని? ఇంటిలో పడి తినేది మన సంపాదనేగా. మరి అప్పు చేసిన డబ్బంతా ఎవరికి పెట్టినట్టు? నాకు ఎప్పుడైనా 10 రూపాయలు ఇచ్చారా? మరి తప్పు ఎందుకు చేసినట్టు? వేసోది 10 రూపాయలు అప్పు చేసినందుకే తిండి సహించక చస్తున్నాను. మరి ఈయన గారు ఎలా బతుకున్నారో? కొడుకున్నాడు కదా, తీర్చకపోతాడన్న ధీమాతో చేస్తుంటారు. వయసు వచ్చిందే గాని బుద్ధి పెరగలేదు. ఇంతప్పు ఇంటిలో పాది ఎన్నేళ్ళు కష్టపడితే తీరుతుంది? అడగండి. ఏమిటన్నా మాట్లాడావు? జవాబు చెప్పు. కన్న తండ్రిని పట్టుకుని దోషన్నట్టో దొంగన్నట్టో మాట్లాడటం మహాపాపం రా. ఒరే, ఆ అప్పులైన తన కోసం చేయలేదు, నా కోసం చేయలేదు. 4 ఏళ్ల క్రితం నీకు ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్లు పట్టుకు తిరుగుతూ ఉంటే ఇల్లు ఎలా గడిచిందనుకున్నావురా? ఇంట్లో అందరికీ తిండి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావురా? అమ్మా సుందరి, 2 ఏళ్ల క్రితం మీ ఆయన మంచాన పడితే 2 నెలల పాటు ఏ డబ్బుతో వైద్యం జరిగిందనుకున్నావమ్మా? ఇంతమంది ఉన్న ఈ ఇంట్లో మీ ఆయన తెచ్చే 200తోనూ 300తోనూ సరిపోతుందనుకున్నావా? రేయ్ శేఖర్, నువ్వు తడవకి పరీక్షలకు కడుతుంటే దానికి అయ్యే ఫీజులకి పుస్తకాలకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావురా? అయ్యా వీరభద్రయ్య గారు, ఈ పసికందుల తల్లిదండ్రులు అకస్మాత్తుగా చచ్చిపోతే వాళ్ళ కర్మకాండలకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఇవన్నీ మీకెవరికీ తెలీదు, మీరెవరూ పట్టించుకోరు. కానీ ఇంటి పెద్దగా ఆయనకి తప్పనిసరి. బండి లాగే ఎత్తుకి లాగటం అనే బాధ్యత తప్పనట్టు డొక్క ఎండినా పైన మండినా ఏదో విధంగా అది ఆ బండిని ఈడుస్తూనే ఉంటుంది. అలాగే ఈ కుటుంబం అనే బండిని లాగటం తన బాధ్యత అనుకున్నారు. కష్టాలు మీతో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళి అప్పులు తీసుకొచ్చారు. చెప్పండి, ఇది తప్పంటారా? ఇది తప్పట్టా? ఇందాకంటే చూస్తున్నాను ఊరికాయని వెనకేసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు.
రేపు అప్పుల వాళ్ళు మనం బయటకు ఇస్తుంటే నువ్వు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా? మెడబెట్టి బయటకు ఎండుతారు. ఊరికి అర్థమర్థాలు కూడా వాక్కు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.